ముందుగా రిషి గారు మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలు చరణ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విఠల్ గారికి నమస్కారం. ప్రధానంగా రిషి గారు మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయాలను అనేక రోజులుగా పరిశీలిస్తున్న మాట వాస్తవం. ఈ రోజు ఒక లేఖ, ఆ లేఖలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రోజులుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. ఈ రోజు కూడా ఆ లేఖ పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనే అంశాన్ని స్పష్టంగా భారత రాష్ట్రం తరఫున నేను ఏబిఎన్ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటున్నానంటే సార్, ఈ మధ్య కాలంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య ఉన్నటువంటి సయోధ్య లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఏదైతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనల్ని దొంగ లెక్క చూస్తురని, బ్యాంకుల దగ్గర పోతే చెప్పులెక్కపోతురని, అదే విధంగా అప్పు పుడతలేదని చెప్పేసి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు కాదు బాలరాజు గారు, కాదు మీ పార్టీలో ఏవో లోకలు ఉన్నాయా, కుటుంబంలో కలహాలు ఉన్నాయని మొత్తం ప్రచారం జరుగుతుంటే మీరు రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చెప్పుకొస్తున్నారే సార్. నేను ఇప్పుడు ఒక లుకలుకలు ఇప్పుడు సార్ కవిత గారు ఇప్పుడు మా సభ జరిగింది, రైతోత్సవ సభ ఏప్రిల్ 27 జరిగింది సార్. మే 2వ తారీఖు రోజు రాసిరని చెప్పేసి లెటర్ మీరు అంటున్నట్టయితే 20 రోజుల దాకా ఎక్కడ దాగింది? గాంధీ భవన్ లో దాగిందా, లేకపోతే గాంధీ భవన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ మీడియా సెల్ దగ్గర దాగిందా? నేను ఏమంటాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ మీద భారత రాష్ట్ర సమితిగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు మాట్లాడమంటే మా అభిప్రాయాన్ని మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన లేఖ, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాసినటువంటి లేఖ, అది ప్రేమ లేఖ, ఆ లేఖ ఏదైతే ఉందో దాన్ని మేము మాట్లాడమంటే ఎట్లా మాట్లాడాలి? రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్. ఒకవేళ రాసింది కవిత గారని మీరు ఒకవేళ మీడియా ఛానల్ కానీ మీకున్న సోర్సెస్ ప్రకారం మీరు చెప్పినట్టయితే కవిత గారు ఏం రాశారు దాంట్లో? భారత రాష్ట్రం మీద ఏం స్పందించారు? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తక్కువ మాట్లాడని చెప్పేసి ఏం మాట్లాడుతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ మీద సార్ ఆపరేషన్ కగార్ మీద ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే, ఏ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడలే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఇది తప్పు, చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడిన సందర్భం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినట్టు కాదా? ఇంకో అంశం కూడా చెప్తాం సార్. ఇలా లెటర్ లో ఉన్నటువంటి కవిత గారి సంతకం అనుమానమే ఉంది. అదేవిధంగా ఆ లెటర్ లో ఉర్దూలో మాట్లాడితే బాగుండని చెప్పేసి మాట్లాడతారట. ఒకవేళ దేశవ్యాప్తంగా మాట్లాడాలనుకుంటే భారతీయ జనతా పార్టీ మీద హిందీలో మాట్లాడితే అర్థమైంది, కానీ ఉర్దూలో మాట్లాడితే బాగుండని ఫేక్. అంటే ఈ వక్ఫ్ బిల్ గురించి ఒకటి పెట్టారు కదా, బహుశా దాని గురించి ఏమైనా ఉర్దూలో రెస్పాండ్ అవ్వాల్సింది అన్నారేమో. మరి వారి మనోగతం ఏమిటో ఒకటండి. దీనికి ఫుల్ స్టాప్, ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది కవిత గారే పెట్టాలి. ఏది రెండు రకాలుగా, ఒకటి లెటర్ నేను రాయలేదు,